సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో భారతీయ జనతా పార్టీ స్పీడ్ పెంచింది. తమ పార్టీ అభ్యర్థులను వరుసగా ప్రకటిస్తోంది. ఇప్పటికే 3 విడతలుగా 275 మంది అభ్యర్థుల పేర్లను ఖరారు చేసిన బీజేపీ ఇప్పుడు 4వ విడత అభ్యర్థులను ప్రకటించింది. ఇందులో 15 మంది ఎంపీ అభ్యర్థుల పేర్లు ఉన్నాయి. ఈ జాబితాలో ముఖ్య నేతలతో పాటు ఊహించని వ్యక్తులకు కూడా టికెట్ దక్కింది. సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కు బీజేపీ ఎంపీ టికెట్ ఇచ్చింది. విరుద్ నగర్ నుంచి ఆమె ఎంపీగా ఎన్నికల బరిలో నిలవనున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా చెన్నై ప్రతినిధి సిరి అందిస్తారు. సిరి, ఇక 4వ జాబితాలో ఇంకా ఎవరెవరి పేర్లున్నాయి సిరి? సార్వత్రిక ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇక ఇప్పటికే సీట్ షేరింగ్ లో అలాగే అభ్యర్థుల ప్రకటన విషయంలో అన్ని పార్టీలు అయితే ఇప్పటికే ఒక కొలికి వచ్చాయని చెప్పొచ్చు. ఇక ఇదే నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ ఈ రోజు 4వ లిస్ట్ అభ్యర్థుల యొక్క 4వ లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకి. ఇక ముఖ్యంగా ఇందులో తమిళనాడు అలాగే పుదుచ్చేరిపై ఎక్కువ ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. ఇప్పటికే 15 మెంబర్స్ ఉన్నటువంటి లిస్ట్ ని రిలీజ్ చేయడం జరిగింది. అందులో పి కాత్యాయిని అన్నాడీఎంకే నుండి బీజేపీకి మారినటువంటి లీడర్ ఈసారి లోక్సభ ఎన్నికలకు చిదంబరం నుండి కాంటెస్ట్ చేయబోతుంది. అలాగే రీసెంట్ గా శరత్ కుమార్ యొక్క అఖిల ఇండియా సమత్వ మక్కల్ కచ్చి అనే పార్టీని బీజేపీలో విలీనం చేయడం జరిగింది. ఈ నేపథ్యంలోనే నటి రాధికా శరత్ కుమార్ విరుద్ నగర్ కాన్స్టిట్యుయెన్సీ నుండి తమిళనాడులోని ఈ జిల్లా నుండి కూడా ఈ అభ్యర్థిగా కూడా పోటీ చేయనుంది. ఇక అది మాత్రమే కాదు, రామశివం పుదుచ్చేరి నుండి అలాగే ఈసారి బీజేపీ స్టేట్ చీఫ్ అన్నామలై కూడా కోయంబత్తూరు నుండి పోటీ చేయనున్నారు. అది మాత్రమే కాదు, తెలంగాణ గవర్నర్ గా రాజీనామా చేసినటువంటి తమిళిసాయి సౌందరరాజన్ చెన్నై సౌత్ నుండి పోటీ చేయనుంది. ఇక ఈ చాలా మంది క్యాండిడేట్ ని మురుగన్ ని అలాగే తంజావూరు నుంచి అలాగే శ్రీనివాసన్ ని మదురై నుండి కూడా ఈ అభ్యర్థుల జాబితా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఇక అన్నాడీఎంకే బీజేపీతో పొత్తు పెట్టుకున్నటువంటి పార్టీలన్నీ కూడా ఇప్పటికే వారి లిస్ట్ ని రిలీజ్ చేసి రాబోయేటువంటి లోక్సభ ఎన్నికలకి